రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది గ్రామ సచివాలయం పార్ట్ ఏలోని ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని ఈ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో ఫస్ట్ వన్ గురించి ప్రజెంట్ డిస్కస్ చేస్తున్నాం. బిలో 8 చిల్డ్రన్ నాట్ ఆర్ అలౌడ్. ఇది మనం ఇప్పుడు రీఅరేంజ్ చేయాలి ఈ సెంటెన్స్ని. ఆన్సర్ చూస్తే చిల్డ్రన్ అనేవాళ్ళు ఇక్కడ సబ్జెక్ట్ అవుతారు. చిల్డ్రన్ అనేవాళ్ళు ఇక్కడ సబ్జెక్ట్ అవుతారు. బిలో 8 ఆర్ నాట్ అలౌడ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. చిల్డ్రన్ బిలో 8 ఆర్ నాట్ అలౌడ్ అనేది కరెక్ట్ ఫార్మ్ అవుతుంది ఈ రీఅరేంజ్మెంట్లో. ఎందుకంటే చిల్డ్రన్ అనేది సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ అనేది ముందు వస్తుంది. సో తర్వాత బిలో 8 తర్వాత ఇక్కడ ఆర్ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ అనేది ఫాలో అవుతుంది. సబ్జెక్ట్ తర్వాతనే వెర్బ్ వస్తుంది. సో చిల్డ్రన్ బిలో 8 ఆర్ నాట్ అలౌడ్ అవుతుంది. సో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది. ఇక్కడ వెర్బ్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే వుడ్, నో, లైక్, సైట్, వన్, టు, సచ్, సిఏ. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే నో వన్ వుడ్ లైక్ టు సీ సచ్ ఏ సైట్. ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఎవరు కూడా అలాంటి దృశ్యాన్ని చూడాలని అనుకోరు. దీని అర్థం ఎవరు కూడా, నో వన్ వుడ్, ఎవరు కూడా. సైట్ అంటే ఇక్కడ దృశ్యం, ఒక వ్యూ అవుతుంది. సో సైట్ అంటే ఇక్కడ వ్యూ, దృశ్యం అవుతుంది. సో ఎవరు కూడా అలాంటి దృశ్యాన్ని చూడాలని అనుకోరు అనేది ఈ వాక్యం యొక్క అర్థం. సో ఇక్కడ నో వన్ వుడ్ లైక్ టు సీ సచ్ ఏ సైట్ అనేది కరెక్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నో వన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ ముందు వస్తుంది. ఇక్కడ వుడ్ అనేది వెర్బ్ వస్తుంది. సో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ అనేది ఫాలో అవుతుందని చెప్పాం. ఇప్పుడు వెర్బ్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇది నో వన్ వుడ్ లైక్ టు సీ సచ్ ఏ సైట్. ఇక్కడ వెర్బ్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ వెర్బ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. టైప్స్ ఆఫ్ వెర్బ్స్. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ వెర్బ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వెర్బ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. వెర్బ్స్ని 2 కేటగిరీలో డివైడ్ చేస్తాం. అదేంటంటే ఆక్సిలరీ వెర్బ్స్, మెయిన్ వెర్బ్స్. సో ఆక్సిలరీ వెర్బ్స్లో ఏమొస్తాయంటే ఆక్సిలరీ వెర్బ్స్ సాధారణంగా మెయిన్ వెర్బ్స్కి సహాయం చేస్తాయి కాబట్టి వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటాము. ఈ ఆక్సిలరీ వెర్బ్స్నే హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాం. సో ది ఫాలోయింగ్ ఆర్ ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్. ఈ కింద వచ్చేవి ఆక్సిలరీ కానీ హెల్పింగ్ వెర్బ్స్ కానీ చెప్తున్నాయి. సో ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్స్ గురించి చూస్తే సో ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ అని, మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ అని ఉన్నాయి. ఇందులో ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ గురించి చూస్తే ఇది బీ ఫార్మ్స్, యాము, ఈజు, ఆరు, వజ్జు, వర్రు, ఇవన్నీ ఇక్కడ బీ ఫార్మ్స్ అవుతాయి. ఇవి మనకి ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ ఏంటంటే యాము, ఈజు, ఆరు, వజ్జు, వర్రు. ఓకే, ఆల్సో షెల్, షుడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. షెల్, షుడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ అనేది కూడా ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్సే. దాంతోపాటు మస్ట్, అవుట్, యూజ్ టు, నీడ్, డేర్ ఇవన్నీ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్సే. సో ది గేట్ వాజ్ ఓపెన్డ్, ఇక్కడ వాజ్ అనేది వెర్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఈ ఆక్సిలరీ వెర్బ్స్లోనే మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ చూస్తే విల్లు, వుడ్, డూలోన డూ, డస్, డిడ్, కెన్, కుడ్, మే, మైట్ కూడా ఇక్కడ
మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్. ఆల్సో ఆక్సిలరీ వెర్బ్స్తోనే ఇది పార్టీ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ కూడా. సో ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీ వెర్బ్స్ అలాగే మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ గురించి చూసాం. ఇప్పుడు మెయిన్ వెర్బ్స్ చూస్తే ఇక్కడ మెయిన్ వెర్బ్స్ చూస్తే ఇవి ఒక వాక్యంలో స్వతంత్రంగా ఉంటూ పనిని లేదా కలిగి ఉండడాన్ని తెలియజేస్తాయి. ఇది ఒక పని జరిగిందని కానీ ఏదైనా ఒక దాన్ని కలిగి ఉండడాన్ని తెలియజేస్తాయి. సో ఎగ్జాంపుల్ చూస్తే వీ గో టు స్కూల్ ఎవ్రీడే. సో వీ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే ఒక పని చేస్తున్నాం, ఇక్కడ రోజు స్కూల్కి వెళ్తున్నాం అనే దాన్ని ఇక్కడ వస్తుంది. సో వెర్బ్స్ అయిపోయింది. ఇప్పుడు మనం వెర్బ్స్ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చే రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ బాయ్స్ సక్సీడ్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్. సో ఇక్కడ దీని యొక్క ఆన్సర్ చూస్తే హార్డ్ వర్కింగ్ బాయ్స్ ఆల్వేస్ సక్సీడ్ అనేది కరెక్ట్ ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ హార్డ్ వర్కింగ్నే మనం ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో హార్డ్ వర్కింగ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో ఈ వాక్యంలో మెయిన్ అంశం ఏమిటంటే హార్డ్ వర్కింగ్ అనేది మెయిన్ అంశం. సో ఇక్కడ సబ్జెక్ట్ కూడా హార్డ్ వర్కింగ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో హార్డ్ వర్కింగ్ బాయ్స్ ఆల్వేస్ సక్సీడ్ అంటే కష్టపడే అబ్బాయిలు ఎప్పుడు సక్సెస్ని పొందుతారు అనే అర్థం వస్తుంది. తర్వాత 4th వన్, కైండ్ వెరీ ఈజ్ ఇట్ టు మీ హెల్ప్ యూ ఆఫ్ అనేది ఇక్కడ ఇచ్చాడు. రీఅరేంజ్మెంట్ చేయాలి మనం. సో దీని యొక్క ఆన్సర్ చూస్తే ఇట్ ఈస్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ. సో ఇట్ ఈస్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ అనేది కార్డ్ ఫామ్ అవుతుంది. ఇట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. ఈజ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఇందాక మనం చెప్పాం ఈజ్ అనేది వెర్బ్ అవుతుంది. సో వెర్బ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ. ఇట్ ఈస్ వెరీ కైండ్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీని యొక్క అర్థం ఏమిటంటే నాకు సహాయం చేయడానికి నువ్వు చాలా దయతో ఉన్నావు అనే అర్థంలో వాడతాం. ఓకే, నువ్వు చాలా దయతో ఉన్నావు నాకు సహాయం చేయడానికి అనే అర్థం వస్తుంది ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్, గ్రూ అప్ హీ వైజ్లీ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ హీ గ్రూ అప్ వైజ్లీ. హీ గ్రూ అప్ వైజ్లీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూస్తే హిజ్ బిలీఫ్ గాంధీజీస్ గ్రేటెస్ట్ వాజ్ ఇన్ స్ట్రెంగ్త్ గాడ్. సో ఇది ఒక గాంధీ గారి స్టేట్మెంట్ ఇది. సో ఏంటంటే గాంధీ గారి స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఫామ్ చూస్తే గాంధీజీస్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ వాజ్ హిజ్ బిలీఫ్ ఇన్ గాడ్. సో ఇక్కడ గాంధీజీస్ అంటే గాంధీజీ యొక్క అనేది ఇక్కడ మనకి సబ్జెక్ట్ అవుతుంది. గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ వాజ్ అనేది ఇక్కడ వెర్బ్ అవుతుంది. సో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది. గాంధీజీస్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ వాజ్ హిజ్ బిలీఫ్ ఇన్ గాడ్. ఓకే, సో గాంధీజీస్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ వాజ్ హిజ్ బిలీఫ్ ఇన్ గాడ్ అంటే గాంధీజీ యొక్క బలం ఏమిటంటే, గాంధీజీ యొక్క గొప్ప బలం ఏమిటంటే అతనికి దేవుని యొక్క నమ్మకం. ఓకే, హిస్ బిలీఫ్ ఇన్ గాడ్. సో అతని యొక్క దేవుని నమ్మకాన్ని మనం ఇక్కడ గాంధీజీ యొక్క గ్రేటెస్ట్ అంతగా మనం చెప్తున్నాం. అదే ఈ వాక్యం అర్థం. అతని యొక్క నమ్మకం హిస్ బిలీఫ్ ఇన్ గాడ్. సో దేవుని విషయంలో అతని యొక్క నమ్మకం. సో దేవుని విషయంలో అతని యొక్క నమ్మకంని ఇక్కడ చెప్తున్నారు. గాంధీజీస్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ వాజ్ హిస్ బిలీఫ్ ఇన్ గాడ్. సో దేవుని విషయంలో అతని యొక్క నమ్మకమే గాంధీ గారి యొక్క
గొప్ప బలం అనే అర్థం ఇక్కడ వస్తుంది. స్ట్రెంత్ అంటే బలం, గ్రేటెస్ట్ అంటే గొప్పదైన. సో దేవుని విషయంలో దేవుని నమ్మకం అనేది గాంధీజీ యొక్క గొప్ప బలం. ఓకే, సో దేవుణ్ణి నమ్ముతారు, అదే అతని యొక్క నమ్మకం. సో అనే అర్థంలో ఇక్కడ వాడుతున్నాం. తర్వాత నెక్స్ట్ 7th క్వశ్చన్ చూస్తే, డ్రెస్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ లుక్స్ యూ. దీన్ని మనం రీఅరేంజ్ చేస్తే దిస్ డ్రెస్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ యూ అనే అర్థం వస్తుంది, అనే ఫార్మ్ వస్తుంది. ఏంటంటే ఇక్కడ దిస్ డ్రెస్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ యూ అంటే ఈ డ్రెస్సు నువ్వు వేసుకోవడం వల్ల చాలా అందం వచ్చింది అనే అర్థంలో ఇక్కడ వాడతాం. ఓకే, దిస్ డ్రెస్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ యూ అంటే అర్థం నీ మీద ఈ డ్రెస్సు అందంగా ఉంది అంటే మామూలుగా అయితే అందం ఉండేది కాదు, నువ్వు వేసుకోవడం వల్ల అందం వచ్చింది అనే అర్థం ఇక్కడ వాడుతున్నారు. సో దిస్ డ్రెస్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ యూ అంటే నువ్వు వేసుకోవడం వల్ల ఈ డ్రెస్సు అందం వచ్చింది, ఈ డ్రెస్ అనేది అందంగా కనబడుతుంది అనే అర్థం వాడుతున్నా. మామూలుగా అయితే ఈ డ్రెస్ అందంగా ఉండేది కాదు, నువ్వు వేసుకోవడం వల్ల, ఆన్ యూ అంటే నువ్వు వేసుకోవడం వల్ల ఈ డ్రెస్ అనేది అందంగా కనబడుతుంది అనే అర్థాన్ని ఇక్కడ వాడుతున్నాం. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూస్తే, అసిస్టెన్స్ షాప్ రిక్వైర్డ్ సేల్స్ మ్యాన్ అండ్ ఆర్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సేల్స్ మ్యాన్ అండ్ షాప్ అసిస్టెన్స్ ఆర్ రిక్వైర్డ్. ఇక్కడ కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎండ్ ఏంటి, ఇక్కడ ఎండ్ అంటే కంజంక్షన్. సో సేల్స్ మ్యాన్ అండ్ షాప్ అసిస్టెన్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, ఆ సబ్జెక్ట్ని ఇక్కడ రెండు సబ్జెక్టులు ఉన్నాయి. సేల్స్ మ్యాన్ అండ్ షాప్ అసిస్టెంట్స్ అనే 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 సబ్జెక్ట్స్ని కంజంక్షన్తో జాయింట్ చేశాడు. ఇక్కడ కంజంక్షన్ ఏంటంటే ఎండ్. సో ఈ కంజంక్షన్ గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సేల్స్ మ్యాన్ అండ్ షాప్ అసిస్టెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సేల్స్ మ్యాన్ మరియు షాప్ అసిస్టెంట్ అనేవారు అవసరం అనే అర్థం ఇక్కడ వచ్చింది. ఇక్కడ కంజంక్షన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. కంజంక్షన్లోకి వెళ్తున్నాం. కంజంక్షన్ అంటే కంజంక్షన్స్ అనేవి జాయినింగ్ వర్డ్స్ అన్నమాట. ఓకే, కంజంక్షన్స్ అనేవి జాయినింగ్ వర్డ్స్. కంజంక్షన్స్ ఆర్ వర్డ్స్ దట్ లింక్ అదర్ వర్డ్స్, ప్రెసెసర్ క్లాసెస్. ఈ ప్రెసెసర్ క్లాసెస్ అనే దాన్ని మిగతా ఒక వాక్యంలో మిగతా వర్డ్స్ని, ఒక వాక్యంలో వచ్చే ప్రెసెసర్ క్లాసెస్ని కలపడానికి ఉపయోగపడే ఒక వర్డ్స్ అనే అర్థంలో వాడతాం. సో గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ ప్రీషియస్ మెటల్స్. ఇది ఎగ్జాంపుల్. గోల్డ్, సిల్వర్ అనేవి ప్రీసియస్ మెటల్స్. సో గోల్డ్కి సిల్వర్కి మధ్య ఎండ్ అనే ఒక కంజంక్షన్ యూజ్ చేస్తాం. ఇందులో మనం ఇప్పుడు కోరిలేటివ్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్లో కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయి, అలాగే కోరిలేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయి, అలాగే సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయి. ఇందులో ముందుగా కోఆర్డినేట్ కంజంక్షన్స్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత ఇది పార్ట్ 1 వీడియో. రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించి ఇది పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో ఉంటుంది. సో పార్ట్ 2 ఓకే, నెక్స్ట్ పార్ట్ 2 వీడియో ఉంటుంది. ఆ పార్ట్ 2 వీడియోలో మిగతా కంజంక్షన్స్ గురించి కూడా, ఈ సబార్డినేట్ కంజంక్షన్స్, ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కోఆర్డినేట్ కంజంక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీస్ ఆర్ యూజ్డ్ టు లింక్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెంటెన్సెస్ యొక్క ఎలిమెంట్స్ని లింక్ చేయడానికి
యూజ్ చేస్తాం. దట్ హ్యావ్ ఈక్వల్ లెవెల్. సో సమాన లెవెల్లో ఉండే సెంటెన్సెస్ యొక్క ఎలిమెంట్స్ని లింక్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సమాన లెవెల్స్ అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ ప్రీషియస్ మెటల్స్. గోల్డ్ సిల్వర్ రెండు సమాన అంశాలు. ఈ సమాన అంశాలకు సంబంధించి లింక్ చేయడానికి ఉపయోగపడేవి ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్. సో ఇప్పుడు చూద్దాం ఏంటంటే ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఏంటంటే ఫర్, అండ్, నారు, బట్, ఆరు, ఎట్, సో. మళ్ళీ చెప్తున్నాను, ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. ఇక్కడ స్వాతి అండ్ శ్వేత ఆర్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ అనేది ఏంటి ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫర్, అండ్, నారు, బట్, ఆరు, ఎట్, సో. ఇవన్నీ కోఆర్డినేట్ కంజంక్షన్. తర్వాత మిగతా కంజంక్షన్ గురించి పార్ట్ 2 రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 9th క్వశ్చన్, 8 క్వశ్చన్స్ వరకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఇక్కడ 9th క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో హ్యాడ్, విష్, లెఫ్ట్, హోమ్, ఐ, నెవర్, ఐ. ఇప్పుడు మనం రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఫార్మ్ చూస్తే ఐ విష్, ఐ నెవర్, హ్యాడ్, లెఫ్ట్, హోమ్. ఇక్కడ విష్ అనేది వెర్బ్ అవుతుంది. సో సబ్జెక్ట్ అయ్యి తర్వాత వెర్బ్ వస్తుంది. సో సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ అనేది వస్తుంది. ఇది మనం గమనించాలి. ఫస్ట్ వచ్చేది సబ్జెక్టు, తర్వాత వెర్బ్ వస్తుంది. సో 2-3 సబ్జెక్టుల తర్వాత కూడా మనకి వెర్బ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఐ విష్, ఐ నెవర్, హ్యాడ్, లెఫ్ట్, హోమ్. ఇక్కడ హ్యాడ్ కూడా వెర్బే. సో 2 సబ్జెక్టుల తర్వాత 2 వెర్బ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. మన వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఐ విష్ అంటే నేను అనుకునేవాడిని. ఐ నెవర్ హ్యాడ్ లెఫ్ట్ హోమ్ అంటే నేను ఇలా అనుకునేవాడిని, నేను ఇల్లు వదిలి వెళ్ళకుండా ఉంటే బాగుండేదని నేను అనుకునేవాడిని అనే అర్థంలో ఇది వాడతాం. ఐ విష్ ఐ నెవర్ హ్యాడ్ లెఫ్ట్ హోమ్. ఇల్లు వదిలి వెళ్ళకుంటే బాగుంటుంది అని నేను అనుకునేవాడిని అనే అర్థంలో ఐ విష్ ఐ నెవర్ హ్యాడ్ లెఫ్ట్ హోమ్ అనే అర్థం వస్తుంది, అనే దానిలో అర్థం వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐ విష్ అంటే అనుకోవడాన్ని ఐ విష్ అంటాం. కోరుకోవడాన్ని ఐ విష్ అంటాం. ఐ విష్ ఐ నెవర్ హ్యాడ్ లెఫ్ట్ హోమ్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూస్తున్నాం. 10th క్వశ్చన్, మనీ యూ మీ లెండ్ కెన్ సమ్. ఓకే, 10th క్వశ్చన్ ఆన్సర్ చూస్తే కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ. కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ. నువ్వు కొంత డబ్బుని ఇవ్వగలవా, కొంత డబ్బు నాకు అప్పుగా ఇవ్వగలవా అనే అర్థం వస్తుంది. కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ. సో కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ. ఓకే, కెన్ యూ లెండ్ మీ సమ్ మనీ అనేది ఇక్కడ కరెక్ట్ ఫామ్. నెక్స్ట్ ఇప్పుడు ప్రీవియస్ గ్రామ సచివాలయం ఎగ్జామ్లో వచ్చిన ఒక క్వశ్చన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. తర్వాత మిగతా క్వశ్చన్స్, ప్రీవియస్ గ్రామ సచివాలయం ఎగ్జామ్స్లో ఉన్న మిగతా క్వశ్చన్స్ కూడా పార్ట్ 2లోనే డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఈ గ్రామ సచివాలయం ఇంగ్లీష్కి సంబంధించి ఈ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, నెక్స్ట్ ప్రిపోజిషన్స్, నౌన్స్, ప్రొనౌన్స్, ఈ గ్రామర్ అంశాల గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇంకా ప్యాసేజెస్ సంబంధించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇది ప్రీవియస్ గ్రామ సచివాలయం ఎగ్జామ్లో వచ్చిన రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ లేబుల్ టు PQRS టు ప్రొడ్యూస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చిన PQRS ఇచ్చాడు కదా. సో దీని నుంచి మనం ఇక్కడ
కరెక్ట్ సెంటెన్స్ని రాబట్టాలి. చూస్తున్నాం ఇక్కడ అండ్ ఇన్హెరెంట్ అండ్ ఇన్హెరెంట్ విజ్డమ్ ది ఇన్నోసెన్స్ ఆఫ్ లిటిల్ చిల్డ్రన్ దిస్ హైలైట్స్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇది కరెక్ట్ సీక్వెన్స్ ఏమిటంటే ఫస్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వెతకాలని చెప్పాం, ఇక్కడ సబ్జెక్ట్ని వెతకాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే దిస్ హైలైట్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే దిస్ హైలైట్స్ ద ఇన్నోసెన్స్ అండ్ ఇన్హెరెంట్ విజ్డమ్ ఆఫ్ లిటిల్ చిల్డ్రన్. సో ఇక్కడ లిటిల్ చిల్డ్రన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఆబ్జెక్ట్ అనేది చివరిలో వస్తుంది. సో సబ్జెక్ట్ అనేది ముందు వస్తుంది దేనికైనాను. సో ఏ వాక్యంకైనా సబ్జెక్ట్ ముందు, తర్వాత చివరిలో ఆబ్జెక్ట్ వస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. దిస్ హైలైట్స్ అంటే ఇది హైలైట్ చేస్తుంది. ఇక్కడ హైలైట్స్ అనేది మెయిన్ వెర్బ్. సో సబ్జెక్ట్ దిస్, తర్వాత హైలైట్స్ వెర్బ్. మనం ముందు చెప్పినట్టుగానే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ వస్తుంది. రెండు సబ్జెక్టుల తర్వాత కూడా 2 వెర్బ్స్ వస్తాయి. సో ఫైనల్గా ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. సో దిస్ హైలైట్స్ ద ఇన్నోసెన్స్ అండ్ ఇన్హెరెంట్ విజ్డమ్ ఆఫ్ లిటిల్ చిల్డ్రన్. అంటే ఇదేంటి కరెక్ట్ ఫామ్ ఏంటంటే SQPR. ఎస్ అంటే దిస్ హైలైట్స్, క్యూ అంటే ద ఇన్నోసెన్స్, పి అంటే అండ్ ఇన్హెరిటెంట్ విజ్డమ్, ఆర్ అంటే ఆఫ్ లిటిల్ చిల్డ్రన్. దిస్ హైలైట్స్ ద ఇన్నోసెన్స్ అండ్ ఇన్హెరెంట్ విజ్డమ్ ఆఫ్ లిటిల్ చిల్డ్రన్. సో SQPR అనేది కరెక్ట్ సెంటెన్స్. అంటే ఇదేం చెప్తుందంటే, ఇది ఏం హైలైట్ చేస్తుందంటే ద ఇన్నోసెన్స్ అండ్ ఇన్హెరెంట్ విజ్డమ్ అంటే చిన్నపిల్లల యొక్క ఆఫ్ లిటిల్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లల యొక్క ఇన్నోసెన్స్ని, వాళ్ళకున్న తెలివిని, వాళ్ళకి వచ్చిన తెలివిని, వాళ్ళకి లభించిన జ్ఞానాన్ని ఇది తెలుపుతుంది. దిస్ హైలైట్స్ ద ఇన్నోసెన్స్ అండ్ ఇన్హెరెంట్ విజ్డమ్ ఆఫ్ లిటిల్ చిల్డ్రన్ అంటే ఇది ఏం చెప్తుంది అంటే, ఇది ఏం తెలియజేస్తుంది అంటే చిన్నపిల్లల యొక్క అమాయకత్వాన్ని, చిన్నపిల్లలకి వాళ్ళకు వచ్చిన జ్ఞానాన్ని ఇది తెలియజేస్తుంది. సో అని అర్థంలో వాడతాం. ఫైనల్గా ఇది అయిపోయింది. ఫైనల్గా ఇది పార్ట్ 1 వీడియో, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో ఉంటుంది. సో ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.